హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇష్టమైన సకుడ పార్ట్ 48. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. వాడి మరదలుందిగా, ఆ అమ్మాయి గురించి ఏమైనా భుజాలు కదిలించాడు హర్ష. అంతే అంటావా అంది వేద. కావచ్చు, డైరెక్ట్గా చెప్తాను అన్నాడంటే డైరెక్ట్గానే చెప్తాడు. అడిగినా చెప్పడు ఆ శాడిస్టు. ముద్దుగా తిట్టుకున్నాడు హర్ష. ఎందుకో ఇంకేదో ఉన్నట్టు అనిపించింది వేదకి. ఊరొచ్చినా ప్రశాంతంగా ఉండనివ్వడు. ధరణి తిట్టుకుంటూ ఆ రోజు నైట్ కాల్ చేసింది గగన్కి. అతను ఈసారి స్నానానికి వెళ్ళడంతో లిఫ్ట్ చేయలేదు. ధరణి బహుబాగా అలిగి మొబైల్ పక్కన పడేసి కిందకు వచ్చేసింది గదిలో నుంచి. ఆమె హాల్లో కూర్చుని మోగుతున్న టీవీ వైపు చూసింది. తల్లిదండ్రులు గదిలో నుంచి సన్నగా మాటలు వినిపిస్తున్నాయి ధరణికి. వాళ్ళంటే నాకేమాత్రం ఇష్టం లేదండి. మా అన్నయ్య అయినా చిన్నతనంలో ఉన్నట్టు పెద్దయ్యాక ఉండరుగా. ఇక శివకుమార్ ఉన్నాడు. అతన్ని చూస్తేనే నాకు ఒళ్ళు మంట. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎన్ని నాటకాలు వేశాడో మీకు తెలియదు. పోయి పోయి ధరణిని వాళ్ళింటికెందుకు పంపిస్తాను? రేవతి విసుగ్గా అంది భర్తతో. ధరణికి అర్థమై కానట్టున్నాయి వాళ్ళ మాటలు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అనుకుంది. ఆ విషయం మీదనే రాజేంద్రన్ నన్ను కలవాలి అన్నాడని నాకు అర్థమైంది రేవతి. మొన్నొకసారి ప్రకాష్ బావ నాతో విషయం చెప్పాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మన ధరణిని ఉదయ్కి ఇవ్వమని అడిగారట అంటున్న ప్రతాప్ మాటలు ధరణికి వినబడుతున్నాయి. ధరణికి ఇప్పుడు విషయం పూర్తిగా అర్థమైంది. ఆమె ముఖం ఎలాగో అయిపోయింది. ఉదయ్కి తనకి పెళ్ళ చిచి అనుకుంది మనసులోనే. తనని ఉదయ్తో కలపడం ఏమాత్రం నచ్చలేదు ధరణికి. ఒకవేళ మిమ్మల్ని అడిగితే నిర్మోహమాటంగా చెప్పేయండి. నేనేమీ ఫీల్ అవను. చచ్చినా నా కూతురు నా ఇంటికి పంపించను. అక్కడికి వెళ్తే అది ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉండలేదు. ఆ మనుషులే అంత. ఆ రజనీ వదిన తప్ప ఇంట్లో మొత్తం శాడిస్ట్లే అని చిరాగ్గా అంది రేవతి. నాకు తెలీదా ఏంటి? నేనెందుకు చెప్తాను? ఆయన ధరణి ఇష్టం. తనకి ఇష్టం లేకుండా మనం ఏం చేయలేం కదా అని అన్నాడు ప్రతాప్. వాళ్ళ చూపు నా ధరణి మీద పడ్డానికి వీల్లేదు. గగన్ బర్త్డేకి వచ్చినప్పుడు ధరణిని చూసి ఉంటారు. అది అప్పుడు అక్కడే ఉంటుంది కదా. దాని మీద కన్ను పడింది. గగన్ అన్నట్టు శివకుమార్ నిజంగా శకుని టైపు. అతని ఆలోచనలు చాలా దరిద్రంగా ఉంటాయి అంది రేవతి. సరే సరే, నువ్వు ఆవేశపడుకు. అయినా ధరణి వాళ్ళని కలిసే ఛాన్సే లేదు అంటూ సర్ది చెప్పాడు ప్రతాప్. అమ్మో, ఇప్పుడు తను ఉదయ్ ఆఫీస్లో పనిచేస్తుందని తెలిస్తే అమ్మ చంపేస్తుంది. అయినా అక్కడ తను ఎక్కువ రోజులు ఉండదులే. ఊరు నుంచి వెళ్ళిన వెంటనే రిజైన్ చేయాలి అని గట్టిగా నిర్ణయించుకుంది ధరణి. శివకుమార్ ఎవరో ధరణికి గుర్తు రాలేదు. ఆ రోజు పార్టీలో చూసింది కానీ సరిగ్గా గుర్తులేదు. నువ్వు నా మాట వినకే, పోయి తగలడు. ఇక నీ కూతురుతో నాకే సంబంధం లేదని మీ అమ్మా నాన్నకు చెబుతానులే. పార్వతమ్మ డ్రామా స్టార్ట్ చేసింది వర్షతో. వర్షకి ఏడుపొచ్చినంత పనైంది. ఎంతో ప్రేమగా చూసుకునే నానమ్మ అలా మాట్లాడుతుంటే చాలా కష్టంగా అనిపించింది వర్షకి. అది కాదు నానమ్మ, రాను రాను 3 గంటలు, పోను 3 గంటలు అంటే నా వల్ల కాదు కదా. అందుకే వెళ్తున్నాను. వారం వారం వస్తాను అంటూ ఆమె కాళ్ళ దగ్గర కూర్చుని తల పైకి ఎత్తి చెప్పింది వర్ష. చాలేవే, నేనంటే లెక్కలేదు నీకు అన్నది పార్వతమ్మ. బావకి నేనంటే ఇష్టం లేదంటుంటే ఎలా నానమ్మ? 2 ఏళ్ల క్రితమే బావ మీద నా ఇష్టం పోయింది. అప్పటి వరకు ఇష్టం ఉండేది కానీ ఇప్పుడైతే అస్సలు లేదు. అర్థం చేసుకున్నానమ్మా. బావ ఎవరి మాట వినడు. ఎవరు ఎన్ని చెప్పినా ఇష్టమైందే చేస్తాడు. నువ్వు ఆవేశపడి ఆరోగ్యం పాడు చేసుకోకు. వర్ష సర్ది చెప్పింది పార్వతమ్మకి. నువ్వు కూడా నాకు చెప్పేదానివయ్యావే. పార్వతమ్మ ముఖం తిప్పుకుంది. వర్ష పైకి లేచి వెళ్ళొస్తానమ్మా అంటూ బయటకెళ్ళిపోయింది. పార్వతమ్మకి చాలా అసహనంగా ఉంది. వర్షకి గగన్కి పెళ్లి చేయాలని చాలా కలలు కంది. గగన్ తన మాట జవదాటడని ఆమె ఊహించుకుంది. కానీ మొన్న మనవడు మాట్లాడిన మాటలు ఆమె మర్చిపోలేదు. అతని గొంతులో స్థిరత్వం ఆమెకు అర్థమైంది. ఎక్కువ మాట్లాడితే పెద్దరికం పోతుందని తెలిసి ఆవిడ మౌనంగా ఉండిపోయింది. వర్ష పీజీకి వెళ్ళలేదు. మరోసారి అడ్రస్ చెక్ చేసుకుని ఆ ఇంటికి వెళ్ళింది వర్ష. ఆమె కాలింగ్ బెల్ కొట్టింది. మెయిడ్ వచ్చి తలుపు తెరిచింది. ఇంకొకరు ఇల్లు క్లీన్ చేస్తున్నారు. సార్ పైన మొదటి గదిలో ఉన్నారు మేడం అని చెప్పింది సర్వెంట్. వర్ష మెట్ల మీద నుంచి పైకి వెళ్ళింది. తన బ్యాగ్ అక్కడే పెట్టి ఆ గది తలుపు తట్టింది వర్ష. కమిన్, ఎవరిదో గొంతు వినిపించింది ఆమెకి.
వర్ష నెమ్మదిగా తలుపులు తెరిచింది. మిర్రర్ ముందు నిలబడి తల తుడుచుకుంటూ కనిపించాడు అతను. పరుగున వెళ్ళి వెనక నుంచి కౌగిలించుకుంది. అతను సన్నగా నవ్వాడు. ఐ హేట్ యు ఆది, అలాగే హత్తుకొని చెప్పింది వర్ష. థ్యాంక్ యూ అంటూ ఆమె చేతుల మీద ముద్దు పెట్టుకుని ఆమె వైపు తిరిగాడు ఆదిత్య. అప్పుడే ఫ్రెష్ అవడం వల్ల అతని శరీర పరిమళాలు ఆమెని వివసరాల్ని చేస్తున్నాయి. ఏంటి అలా చూస్తున్నావు అంటూ కళ్ళెగరేశాడు ఆదిత్య. ఎప్పుడొచ్చావు? ఆమె అతన్ని చూస్తూ అడిగింది. రాత్రి వచ్చాను అని ఆమె నడుము చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కున్నాడు ఆదిత్య. త్వరగా రెడీ అయిరా, నేను వెళ్ళిపోవాలి. అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని ముఖంలోకి చూసింది వర్ష. ఎక్కడికి వెళ్ళేది? నిన్నిక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళనివ్వను. ఎందుకు రమ్మనన్నా తెలుసా ఇక్కడికి? నువ్వు కూడా ఇక్కడే ఉండబోతున్నావు నాతో పాటు అన్నాడు ఆదిత్య. నో వే! వర్ష దూరం జరగడానికి ప్రయత్నం చేసింది. అతను ఆమె ప్రయత్నాన్ని విఫలం చేశాడు. ఇదంతా కామన్ వర్షు, లివిన్లో ఉంటే ప్రాబ్లం ఏంటి అని అడిగాడు ఆదిత్య. నువ్వెంత అమెరికాలో పుట్టి పెరిగితే మాత్రం పెళ్ళి కాకుండా కలిసి ఉండాలంటే నా వల్ల కాదు, ఆమె కరాఖండిగా చెప్పింది. నువ్వింకా ఏ కాలంలో ఉన్నావు అని అడిగాడు. నేను ఈ కాలంలోనే ఉన్నాను. పెళ్లి చేసుకో, నీతో ఎక్కడైనా ఉంటా, అంతేకాని లివిన్ అన్నావంటే నాకు చాలా చిరాకు అంటూ ముఖాన్ని అదోలా పెట్టుకుంది వర్ష. ఆర్ యు మ్యాడ్? నేను కాదు మ్యాడ్, నువ్వే అంటూ అతని భుజాల మీద నుంచి మెడ చుట్టూ చేతులు వేసి ఇంటికి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంతకీ ఈ ప్లేస్ ఎవరిది అంటూ కళ్ళు ఎగరేసింది. మనదే ఇది కూడా. మామ్ డాడ్ పనుల మీద బిజీ, హైదరాబాద్లో లేరు. సో ఎక్కడున్నా నో ప్రాబ్లం అంటూ ఆమెను దగ్గరికి గుంజుకున్నాడు ఆదిత్య. ఇలాంటివన్నీ కుదరవు. ముందుకు తెస్తున్న అతని ముఖాన్ని చూసి ముఖం పక్కకి తిప్పుకుంది వర్ష. ఎందుకు అని అడుగుతూనే ఆమె చెంప మీద పెదవులు తాకించాడు ఆదిత్య. ఆది, మీట్ అయ్యి 1 మంత్ పైన అయింది. వచ్చి రాగానే హక్ చేసుకుని కిస్ చేస్తావని అనుకున్నాను అంటూ ఆమె ముఖాన్ని తిప్పుకొని పెదవులు అందుకున్నాడు ఆదిత్య. ఎంతైనా ప్రేమించింది కదా, బయట చూపించిన బెట్టు ఎక్కువసేపు నిలబడలేదు. ఆదిత్య చేతులు కుదురుగా లేకపోవడంతో కష్టంగా అతని భుజాలు పట్టుకుంది వర్ష, వెనక్కి నెట్టేయడానికి చూస్తూ. ఆదిత్య ప్లీజ్, అతని నుంచి దూరం జరగాలని చాలా ప్రయత్నం చేసింది వర్ష. అతను ఊరుకోలేదు. ఆమెను మరింత గాఢంగా కౌగిలించుకుని ఆమె మీద ముద్దులు కురిపించాడు ఆదిత్య. కాసేపటి తర్వాత వర్ష కోపంగా చూసింది అతని వంక. బయటే ఉన్న ఆమె బ్యాగ్ తీసి లోపల పడేశాడు ఆదిత్య. ఆది, మా నాన్నమ్మకు తెలిస్తే చంపేస్తుంది. నేను హాస్టల్ అని చెప్పొచ్చేసా ఇక్కడికి. ఇక్కడ ఉండడం కుదరదు, ప్లీజ్ అర్థం చేసుకో. డ్రెస్ అప్ అవుతున్న అతన్ని బ్రతిమాలింది వర్ష. నో వే అన్నాడు ఆదిత్య. అయినా ఇక్కడ ఉంటే నువ్వు ఊరుకుంటావా? పెళ్లికి ముందే అన్నీ అయిపోగొట్టేస్తావు. నీ మీద నాకేమాత్రం నమ్మకం లేదు. వర్ష చేతులు కట్టుకుని సీరియస్గా చూసింది ఆదిత్య వైపు. అతను ఓ నవ్వు నవ్వాడు. వదులు, ముందు ముద్దులు హగ్గులు తప్ప నేను ఏం చేయను అంటూ భుజాలు కదిలించాడు. ఎక్కువ చేయకు, ఇక్కడి నుంచి నా ఆఫీస్ దూరం, నా వల్ల కాదు జర్నీ చేయడం అని అంది వర్ష. ఆమె దగ్గరకు వచ్చి చేతులు పట్టుకున్నాడు ఆదిత్య. నేను వచ్చిందే నీకోసం, ఇక ఇక్కడే ఉండిపోతాను. నీకేం కాదు. నాకు కూడా పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నీ పని నువ్వు చూసుకొని నా పని నేను చూసుకుంటా. బట్ ఇద్దరం ఇక్కడే ఉండాలి అన్నాడు ఆదిత్య. నీ ఏజ్ అంతా సూటిగా అడిగింది వర్ష. 26 ఏం? 25నే. నీకు అబద్ధం చెప్పుకు. ఇప్పుడు ఇవన్నీ అవసరమా చెప్పు? నువ్వు ఇంకా పిల్లాడివి ఆది అనగానే ఆమె చేతిని మడిచి దగ్గరికి లాక్కున్నాడు ఆదిత్య. అతని ముఖంలో ఎక్స్ప్రెషన్ చూసి వర్ష నవ్వింది. ఆదిత్య కూడా నవ్వాడు. ఆమె అక్కడ ఉండడానికి తప్పగా ఒప్పుకుంది. 2 రోజులు కూడా పుట్టింటే ప్రశాంతంగా ఉండనివ్వడు. తనే కోపం తగ్గించుకొని గగన్కి కాల్ చేసింది. అది వీడియో కాల్. ధరణి. అతను కాల్ లిఫ్ట్ చేశాడు. ఒక చేతిని తల కింద పెట్టుకుని మరొక చేత్తో మొబైల్ పట్టుకుని వెనక్కి వాలి పడుకున్నాడు గగన్. అతను అలాగే చూస్తుంటే ధరణి ఉక్రోషంగా చూసింది అతని వంక. ఇక్కడ నేను ఒకదాన్ని ఉన్నాను గుర్తుందా? ఆమె ఆవేశంగా అడగాలనుకుంది కానీ అడగలేకపోయింది అతని చూపులకి. కనిపిస్తున్నావు కదా అన్నాడు. ఆ సమాధానానికి ఒళ్ళు మండినా ఏం చేయలేక మిన్నుకుండిపోయింది ధరణి.
ఇంత పొగరేంటి ఈ మనిషికి? ఒళ్ళంతా ఇదే. ఉట్టి ఈగోయిస్ట్ పర్సన్ అనుకుంది ధరణి. ఏంటా చూపు కొడతావా? అతను అడంగానే బుర్ర అడ్డదిడ్డంగా ఊపేసింది ధరణి. నేనిప్పుడే రావట్లేదు అన్నది ధరణి. మంచిది. మంచిదా? అంతే కదా అన్నట్టు భుజాలు కదిలించాడు గగన్. నాకొక సీక్రెట్ తెలుసు నీ గురించే అని చెప్తూ ముఖంలోనే ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ చెప్పింది ధరణి. అయితే జాగ్రత్తగా దాచిపెట్టుకో. ఆ సమాధానం వింటుంటే ధరణికి అరికాల్లో నుంచి మంట మొదలవుతోంది. అయితే నీకు వద్దా అని అడిగింది. సీక్రెట్లు అది నా గురించి నీ దగ్గర నమ్మే మాటలుంటే చెప్పు అంటూ పెదవి విరిచాడు గగన్. నీ గురించి కాకపోయినా సీక్రెట్ అయితే ఉంది అంటూ తన తల్లిదండ్రులు మాట్లాడుకున్నది మొత్తం అతనితో చెప్పింది ధరణి. గగన్ ఆలోచనలో పడ్డాడు. శకుని మామ ఆల్రెడీ పావులు కదుపుతున్నాడన్నమాట అని మనసులో అనుకున్నాడు. ఏం భయపడ్డావా? అతను అడిగాడు. నాకెందుకు భయం? అతనంటేనే నాకు చిరాకు. ధరణి ముఖం అంతా అదోలా పెట్టుకుంది. ఆమె ముఖంలో ఎక్స్ప్రెషన్ చూసినా ఎవరికైనా ఉదయ్ అంటే ఆమెకి ఎంత వికారమైన ఫీలింగ్నో అర్థమైపోతోంది గగన్కి. ఆమె ముఖంలో ఎక్స్ప్రెషన్స్ చూసి అతనికి నవ్వొచ్చింది కూడా. వాడేమంత చండాలంగా ఉండడే, బాగుంటాడు కదా. ఏమో నాకు తెలియదు, అతనంటే నాకు నచ్చదు. ఎంతో బుద్ధిగా అన్నీ చెబుతోంది అతనితో. కాసేపు అతనితో మాట్లాడింది ధరణి. ఆమె మిస్సింగ్ ఫీలింగ్ ఆమె మాటల్లో తెలుస్తున్నా అతని ఫీలింగ్ అయితే బయటపడలేదు. అతను బయటపడిస్తాడా ఏంటి? మాట్లాడుతూ అటు ఇటు తిప్పుతున్న ఆమె కనులు, పెదవి విరుపుకి ముందుకు వెనక్కి వెళ్తున్న ఆమె పెదవులు, ఆమె లేత చెక్కిళ్ళు, ఆమె నునుపైన కంఠం, పొందికగా ఉన్న వాటన్నిటికీ అతని ముద్దులు బహుకరించాలనిపించింది. ఆపై ఇక ఊహించడం ఆపేసి నిట్టూర్చాడు. లేట్ అయింది, ఇక పడుకో అంటూ టక్కున కాల్ కట్ చేశాడు. ధరణి నోరు తెరుచుకుంది. మరునాడు హైదరాబాద్ ప్రయాణమైంది. ఎయిర్పోర్ట్కి కూడా అతన్ని రమ్మని చెప్పలేదు ధరణి. ముచ్చటగా 3 రోజులుండేసి వచ్చింది. ఇంటికి వచ్చి ఎదురే ఉన్న అతనితో మాట్లాడకూడదని ధరణి డిసైడ్ అయిపోయింది. తన్ని పట్టించుకోలేదనే కోపం. తను ఎదురుగా ఉంటేనే గుర్తుపెట్టుకుంటాడు, పక్కకెళ్తే పట్టించుకోడు అనేది ఆమె కోపం. మరునాడు నుండి యథావిధిగా ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టింది ధరణి. ఈ మధ్య ఉదయ్ ఆఫీస్కి రావడం లేదు. ధరణి ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఉదయ్కి వదిన స్థానం అనగానే ఆమెకి బోల్డంత రెస్పెక్ట్. అది తీసుకునే పరిస్థితిలో ధరణి లేదు. నిజానికి ఉదయ్ కంటే గగన్ చిన్నవాడు. మరదలు అని చెప్పడం ఏమాత్రం నచ్చక వదిన అని చెప్పేసింది ధరణి. ఎవరు ఏమి ఆలోచిస్తున్నారో తెలియని ఆమె తన రోజులని ప్రశాంతంగా గడుపుతోంది ప్రస్తుతానికి. అత్తా, మామయ్య వాళ్ళేంటి ఇంకా రాలేదు? అప్పటికే 11 గంటలు అవుతుంటే మాలవిక పక్కన కూర్చుని అడిగింది ధరణి. మావయ్య 8కి వచ్చేసారు ధరణి. అలసిపోయి పడుకున్నారు. గగన్ కోసం చూస్తున్నాను. ఈ పాటికి వచ్చేయాలి, ఇంకా రాలేదు. ఎప్పుడూ లేని విధంగా మాలవిక మాటల్లో ఏదో కంగారు తొనికెసలాడుతోంది. కాల్ చేసావా అత్త? ధరణి అడిగింది. ధరణికి కూడా భయం పట్టుకుంది. స్విచ్డ్ ఆఫ్ వస్తుంది ధరణి. అసలు ఎక్కడికి వెళ్ళాడు అని అడిగింది ధరణి. ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నట్టు కాల్ చేసి చెప్పాడు. త్వరగానే వస్తాను అన్నాడు అంది మాలవిక. ఆ ఫ్రెండ్ ఎవరో తెలుసా? కాల్ చేయండి అత్తా. ధరణి మాటల్లో కంగారు స్పష్టంగా కనబడుతోంది. ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నావు? కార్ బ్యానెట్ మీద కూర్చొని అడిగాడు గగన్. మీట్ అయ్యి చాలా రోజులైంది కదా. అసలే మా ఇంట్లో ఎవరూ లేరు. బాగా ఎంజాయ్ చేయొచ్చు బావా అత్యంత ఉత్సాహంగా అన్నాడు రాజేష్. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు, దొబ్బాయి. ఇది అన్యాయం. నేను చాలా ఆశలు పెట్టుకుని ఉన్నాను. రాజేష్ ఏడుపు మొహం వేసి అన్నాడు. నిశ్శబ్దంగా ఉన్న రోడ్డు, చుట్టూ పరుచుకున్న చీకటి, ఎక్కడ అక్కడ కనిపిస్తున్న వీధి లైట్లు, సన్నగా మెరుస్తున్న ఆకాశంలో నక్షత్రాలు, అప్పుడప్పుడు వీస్తున్న గాలి, చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ వాతావరణం గగన్కి. అన్యాయం లేదు, ఏం లేదు. ఇప్పటికే చాలా లేట్ అయింది. మమ్మీ వెయిట్ చేస్తూ ఉంటుంది అని అన్నాడు గగన్. మమ్మీ వెయిట్ చేస్తుందా లేక మా సిస్టర్ వెయిట్ చేస్తుందా? రాజేష్ మాటలకి రాజేష్ తల మీద ఒక్కటిచ్చాడు గగన్. నోరు మూసుకుని దొబ్బై. వాళ్ళు మాట్లాడుతుండగానే ఎవరో 4 వ్యక్తులు సడన్గా రావడంతో ఒక క్షణం ఇద్దరు ఉలిక్కి పడ్డారు. రాజేష్ తల మీద టక్కున దెబ్బ వేశారు. గగన్ చూస్తుండగానే జరిగిపోయింది. గగన్ రియాక్ట్ అయ్యేలోపే అదంతా జరిగింది. ఒక్కసారిగా అరిచి తల పట్టుకున్నాడు రాజేష్. గగన్ని కొట్టడానికన్నట్టు చేతిలో ఉన్న కడ్డీపై పైకెత్తగానే అతను గబుక్కున కిందకి దిగాడు. ఆ దెబ్బ కారు మీద పడింది. అప్పటికే బాగా దెబ్బ తగలడం వల్ల రాజేష్కి నొప్పికి అల్లాడిపోతున్నాడు. సరిగ్గా ఎదురుగా ఉన్న 4 మనుషులు చూడగానే
అతనిలో ఆవేశం పొంగుకొచ్చింది. కారుకి ఆనుకుని కింద కూలబడి నొప్పికి విలవిల్లాడుతున్నాడు రాజేష్. ఇద్దరు వ్యక్తులు గగన్ మీద దాడి చేయడానికి రావడంతో ఇద్దరూ చెరోవైపుకి పరిగెత్తిన రాడ్లను 2 చేతులతో పట్టుకున్నాడు. వారిద్దరి బలం అతని బలంకి మించి ఉంది. ఎంతో కష్టంగా వాళ్ళని దగ్గరికి లాగి చేతిలో ఉన్న రాడ్లు తీసుకొని 2 చేతులతో ఇద్దరిని బాది పడేశాడు గగన్. మిగతా ఇద్దరు కూడా ఒకటేసారి రావడంతో 2 చేతులతో పట్టుకుని ఇష్టం వచ్చినట్లు కొట్టసాగాడు. రాజేష్ తల నుంచి కారుతున్న రక్తం చూసి ఇంకా అతనికి తిక్కలేచింది. ఎక్కడ పడితే అక్కడ నలుగురిని ఇష్టం వచ్చినట్లు కొడుతున్నాడు గగన్. వారిలో ఒకడు మెల్లిగా చిన్నపాటి కత్తి తీసుకుని గగన్ కాలి మీద వేయడంతో అది చూసి రాజేష్ గట్టిగా అరిచాడు. అది ముందే గమనించిన గగన్ అతని చేతి మీద తొక్కి పట్టుకున్నాడు. అతని చేతిలో కత్తి లాక్కొని అతని అరచేతులకు గుచ్చాడు ఒక్కసారిగా. ఆ వ్యక్తి అరుపులు ఆ నిశ్శబ్దంలో పెద్దగా శబ్దం చేస్తున్నాయి. మిగతా ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అతను దొరికిపోయాడు. ఎవర్రా పంపారు మిమ్మల్ని? కత్తి మెడ దగ్గరికి తీసుకొచ్చాడు గగన్ అతనికి. భయంతో వెర్రి కేకలేస్తూ అరవడం స్టార్ట్ చేశాడు అతను. తెలీదన్నా, మాకు డబ్బులు పడతాయి, మేము పని చూడాలి అంతే. ఎక్కడ ఆ కత్తి గొంతులో గుచ్చేస్తాడేమోనని భయం పడుతుంటే అంతే భయంగా చెప్పాడు. అసలు ఎందుకు పంపారు మిమ్మల్ని అని అడిగాడు గగన్. నిన్ను హాస్పిటల్ పాలు చేయమని అంతే అన్నా, చంపమని కాదు. నన్ను వదిలే అన్నా వదిలే బ్రతిమాలుతున్నాడు. ఆ కత్తిని అతని భుజానికి దింపాడు గగన్ ఒక్కసారిగా. ఈసారి అతని అరుపు ఆ చుట్టుపక్కల మొత్తం రీసౌండ్ వచ్చింది. వెంటనే రాజేష్ని పైకి లేపి కారులో కూర్చోబెట్టాడు గగన్. గగన్, వాడినెలా వదిలేశావు? రాజేష్ అడుగుతుంటేనే కింద పడిన ఫోన్ తీసుకుని పాకెట్లో పెట్టుకున్నాడు గగన్. వెంటనే కార్ స్టార్ట్ చేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాడు. అతని ఫోన్ పూర్తిగా పగిలిపోయింది. ట్రీట్మెంట్ చేయించిన తర్వాత రాజేష్ని ఇంటికి తీసుకొచ్చాడు. గగన్, ఎవర్రా వాళ్ళు? రాజేష్ మత్తులో ఉండే అడుగుతున్నాడు. తర్వాత మాట్లాడుకుందాం, రెస్ట్ తీసుకో గగన్ చెప్పి రాజేష్ మొబైల్ తీసుకున్నాడు. రాజేష్ తలకి స్టిచెస్ కూడా వేశారు. గగన్ చూస్తుండగానే రాజేష్ నిద్రలోకి జారుకున్నాడు. రాజేష్ మొబైల్తో మాలవికి కాల్ చేశాడు గగన్. రాజేష్ నుంచి కాల్ వస్తుంటే మాలవిక లిఫ్ట్ చేసింది. కథ కొనసాగుతోంది. ఇంతకీ అతని కోసం వచ్చిన వ్యక్తులు ఎవరై ఉంటారు? ఎవరు పంపి ఉంటారు? గగన్ ఇంటికి వచ్చాక ధరణి ఏం మాట్లాడబోతుంది? నిజంగానే అతని మీద కోపం చూపిస్తుందా లేదా? తెలుసుకోవాలి అంటే ఈ కథ మొత్తం చూడాల్సిందే. లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.